అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ దీనికి సంబంధించి చాలా ఎంక్వైరీస్ అయితే మనకి రావడం జరిగింది. కొన్ని ఎపిసోడ్స్ కింద కామెంట్స్ కూడా మనం చూసాము. రిలేషన్లో ఎంటర్ అవ్వబోతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ ఇది చాలా ట్రెండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మేము పెళ్లి చేసుకుంటాం కదా ఎప్పటికైనా అని కలిసి ఉంటూ లైఫ్ని లీడ్ చేసే కొంతమంది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంటారు. ఆ ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ వాళ్ళకి వస్తూ ఉంటుంటాయి. కన్ఫ్యూజన్ స్టేట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవచ్చా, పెళ్ళైతే ఇలాగే ఉంటుందా, అవసరమా మాకు అన్న క్వశ్చన్ మార్క్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకరికి ఇష్టం ఉన్నా ఇంకొకరికి ఇష్టం కనిపించకపోవచ్చు. మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత ఉండకపోవచ్చు. తెంపుకుందామన్నా ఏం అర్థం కాని పరిస్థితి అయి ఉండొచ్చు. అటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్న వాళ్ళకి మన ఈ క్లాస్ మార్చ్ 10th ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ దీనికి సంబంధించి ఏం మాట్లాడొచ్చు మనం? అంటే భారతీయ వ్యవస్థలో ముఖ్యంగా వివాహ వ్యవస్థ ప్రపంచానందరికీ ఆదర్శం. నేను ఇది మాట్లాడుతున్న తర్వాత వెంటనే యూత్ చూసేవాళ్ళు ఇప్పుడు నేను సనాతనమైన భారతీయ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడి దాని అడ్వాంటేజెస్ గురించి మాట్లాడతానని అనుకోవచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి అసలు ఈ వివాహ వ్యవస్థ అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఈ వ్యవస్థలోనే మన 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 స్ట్రక్చర్లోనే మ్యారేజ్ స్ట్రక్చర్లో చాలా కాలం ఇద్దరూ కలిసి జీవించే సిస్టమ్ ఉంది, ఆ స్ట్రక్చర్ ఉంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకున్న వాళ్ళు, నేను అనేది 100 ఏళ్ళ 150 ఏళ్ళు 200 ఏళ్ళ కిందట ఇట్లాగే సాంప్రదాయం ప్రకారం చేసుకుంటూ వస్తుంటే మొదట్లో ఇద్దరు కంపాటబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు విడిపోదామని అసలు వద్దు అని అనుకోవచ్చు. కానీ విడిపోయే ఆలోచనే వ్యవస్థలో లేదు. ఎలా విడిపోవాలో తెలియదు. తర్వాత చట్టాలు వచ్చిన తర్వాత విడిపోవడం అన్నది పెద్ద వార్తగా మారింది. ఆ తర్వాత విడిపోవడం మామూలుగా అయింది. ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా పబ్లిక్గా నేను ఐఎమ్ డైవోర్స్డ్ అని చెప్పేస్తా అయిపోయింది. అయితే వివాహ వ్యవస్థ ఎందుకంటే ఇద్దరూ కలిసి చాలా కాలం అర్థం చేసుకుని ఉండాలి అని. అందుకే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన కొత్తలో నాకు తెలిసి 90% భార్యాభర్తల్లో అసలు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, చేసుకోకపోయినా బాగుండేది అని అనుకుని కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత అప్పుడు సంపూర్ణంగా జీవితాన్ని అర్థం చేసుకొని ఇప్పుడేం నేను హ్యాపీగా ఉన్నాను, అన్నీ అర్థం చేసుకున్నాను, అంతా అడ్జస్ట్ అయిపోయానన్న భావన చాలామందికి కలిగి ఉంటుంది. అట్లా అయిందంటే అర్థం ఏంటంటే అది వ్యవస్థలోనే అలా ఉంది. అయితే రాను రాను ఇందులో కూడా సమస్యలు వచ్చాయి. హ్యూమన్ బిహేవియర్లో తేడా రావడం మొదలుపెట్టింది. సంబంధాల్లో డైనమిక్స్ పెరిగాయి, చాలా పార్శ్వాలు వచ్చాయి. ఇప్పుడు మనిషిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎందుకు సఫర్ అవ్వాలి? ఈ వ్యక్తిని నేను ముందే అర్థం చేసుకుని ఉంటే బాగుండేది కదా. అసలు ఇద్దరి కంపాటబిలిటీ ఎలా ఉంటుందో, ఎమోషనల్ బాండింగ్, ఆ భావోద్వేగాలు ఇద్దరివి కలిసి ఉండాలన్న కోరిక ఇద్దరికీ ఉంటే ఎంత బాగుండేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమీ చేయలేమే. ఏమైనా చేయాలంటే మనం పబ్లిక్లోకి వెళ్ళాలి, న్యూస్లోకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే, నేను ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నానో ఆ వ్యక్తి గురించి ముందే నేను తెలుసుకోవాలంటే దగ్గరగా చూడాలి. వారి ప్రవర్తన కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ, వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, అలవాట్లు కానీ చూడాలంటే దగ్గరగా చూడాలి. దగ్గరగా అంటే ఎలా చూడాలి? కలిసే జీవించాలి. కలిసి జీవించాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అలా కాదు, పెళ్ళి కాకముందే కలిసి జీవించి పెళ్ళైన తర్వాత వీళ్ళతో ఉండగలమా లేదా చూద్దాం అని అన్నప్పుడు దీంట్లో చాలా తిరకాసుగా అనిపిస్తుంది. అంతే కదా సార్. మరి కలిసి జీవించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉండాలిగా. మరి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండి నచ్చకపోతే అంత ఈజీగా వదిలించుకోగలవా? అయితే కొంతమంది వదిలించుకోవచ్చు, చట్ట ప్రకారంగా కాకుండా నేనే వద్దనుకొని విడిపోతే ఇది వార్తల్లోకి ఎక్కాల్సిన అవసరం లేదు, చట్టాన్ని నేను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఈజీగా విడిపోవచ్చు అని. అలా చాలామంది తక్కువ టైంలో మనిషిని ఎలా అర్థం చేసుకోవాలన్న ఆ రిలేషన్షిప్ ప్రీ మ్యారిటల్ సాధ్యం అంటారా? రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన కారణాలు మనం చెప్తున్నాం. ఎలా సార్, ఎలా అర్థం చేసుకోగలం? 40 ఏళ్ళు జీవితాన్ని చూసినా ఇప్పటికి స్టిల్ మా పేరెంట్స్ విషయానికి వచ్చిన మా లాంటి పిల్లలు ఎక్కడున్నా సరే
ఆ రోజు అనవసరంగా చేసుకున్నామన్న మాట ఎక్కడో అక్కడ ఇప్పటికీ స్టిల్ వాడుతూనే ఉంటుంటారు పేరెంట్స్. అర్థం చేసుకునే ప్రక్రియ, ప్రాసెస్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి రోజుకొకలా కనిపిస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు భేదాభిప్రాయాలు వస్తూ ఉంటుంటాయి. అలా అటువంటిది ప్రీ మ్యారిటల్ రిలేషన్‌లో ఉండి ఇక్కడ బావుంటే పెళ్లి చేసుకుంటామన్న ఆలోచనకి వెళ్ళిపోయి పిల్లలు ఇవాళ డైలమాలో పడుతున్నారు కదా! ఎలా అంటారు దీన్ని? రిలేషన్షిప్ పరమార్థం ఏంటంటే నాకు బాగా అర్థమయ్యారన్న వాళ్ళు 100% నేను అర్థం చేసుకున్నా అన్న వాళ్ళు మనకు కనిపించరు. కానీ కొంత అర్థమవుతారు, కొంత అర్థం కారన్న విషయం నాకు అర్థమైపోయింది అని అనిపించుకోవడమే అండర్స్టాండింగ్ అంటే. మీరు అన్నట్లు నిజమే, కలిసి అర్థం చేసుకోవడం అన్నది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒక మనిషిని దగ్గరగా చూసినప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం చేసుకునేంత వరకు, కలిసి జీవించగలమా లేదా అని తెలుసుకునేంత వరకు మంచిదే అది. కానీ అది ఆ స్థాయిలోనే ఆగదుగా. మీరు కలిసి ఒక ఆఫీస్లో పనిచేయట్లేదు, కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు అని అన్నప్పుడు మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ అలవాట్లను, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ రియాక్షన్స్ని, వాళ్ళ కేరింగ్ని ఇవన్నీ చూసే ఉద్దేశంలో మీరు అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, అది ఇతరులకు అడ్వాంటేజ్గా మారితే, మీరు తలెత్తుకుని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిగా మారితే, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఎవరు మీ పెద్దవాళ్ళు మీకు సహకరించకపోతే అదే పెద్ద సమస్యగా తయారవుతుంది. అట్లాంటి సమస్య లేనంత వరకు మరి సమస్య ఉండదని ఎలా చెప్తాం? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని కలిసి జీవించాలని ప్రీ మ్యారిటల్ ఉన్న వాళ్ళకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. నెంబర్ 1 కమ్యూనికేషన్ ఛాలెంజెస్. కమ్యూనికేషన్ ఏంటంటే ఇద్దరి బిలీఫ్ సిస్టమ్స్ని అబ్జర్వ్ చేద్దామని అనుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా పంచుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఓపెన్ అవ్వాలన్న బిలీఫ్ సిస్టమ్ ఉండదు. ఓకే, నేను పూర్తిగా నేనేంటో చెప్పేద్దాం, నేనేం కోరుకుంటున్నానో చెప్పేద్దాం, కలిసి ఉండాలని అనుకుంటున్నానన్న నిర్ణయానికి ఇంకా రాకపోవడం వల్ల పూర్తిగా బయటపడరు. అవును. బయటపడకపోవడం వల్ల ఇట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత బయటపడే విషయాలు ఉంటే, అరే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నాకు అనుకోలేదు, ఇంతకుముందు నువ్వు ఎప్పుడు ఇలా చెప్పలేదు అనే పరిస్థితి వస్తే ఇక డ్యామేజ్ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి ఇక్కడ లేదు. ఎందుకు తెలుసా? మీరు ఇట్లాంటి డ్యామేజ్ జరగకూడదనే ఇంతకుముందు ప్రీ మ్యారిటల్ రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సమస్య అంటే ఎలా? సో దట్ ఈస్ 1 ఛాలెంజ్. సెకండ్, అన్బ్యాలెన్స్డ్ కమిట్మెంట్. ఒకరికేమో నిజంగా కలిసి జీవించాలి తర్వాత పెళ్లి చేసుకోని అనే కమిట్మెంట్ ఉంటుంది, ఇంకొకరికేమో చూద్దాంలే ఫస్ట్ ఇక్కడ ఈదిన తర్వాత ఈ సముద్రాన్ని అప్పుడు దాంట్లో ఎంటర్ అవుతాం, పైగా ఒక ఆప్షన్ ఉంది, ఎప్పుడైనా సరే మనం విత్డ్రా అయిపోవచ్చు అని ఇద్దరు ఇంబ్యాలెన్స్డ్ కమిట్మెంట్ ఉన్నా కూడా దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అవతల వాళ్ళు ఆ ఇంబ్యాలెన్స్డ్ కమిట్మెంట్ చెప్పకపోవచ్చు, చూద్దాం అని అనుకున్నప్పుడు అందులోనే సగం కమిట్మెంటే ఉంది. సో ఇట్లాంటి వాటి ఆ ఇంబ్యాలెన్స్డ్లో ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా కమిట్మెంట్ లేనప్పుడు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీరు అన్నట్టుగానే సమానంగా కమిట్మెంట్ అనేది ఏ ఇద్దరు వ్యక్తుల్లోనూ లోపించినా కనిపించకపోయినా ప్రాబ్లం, కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అప్పుడే డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ దాంతోపాటు రిలేషన్ పైన ఉన్న అభిప్రాయం కూడా మారుతూ ఉంటుంది. ఎవరికైనా కావచ్చు, అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు. అక్కడే సమస్య మొదలవుతూ ఉంటుంది. నెక్స్ట్ మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలన్నా అనుమానమే ఉంటుంది, భయమే ఉంటుంది, భయాలు బాగా పనిచేస్తాయి. సో ఈ ప్రీమ్యారిటల్ రెండోది ఏంటంటే, ప్రీమ్యారిటల్ వరకు మీరు ఇద్దరే, కానీ ఈ ప్రీమ్యారిటల్ తర్వాత మీరు రిలేషన్షిప్లు లీగల్గా ఎంటర్ అవ్వాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఫ్యామిలీస్, బాధ్యతలు, పిల్లలు చాలా ఉంటాయి. ఇవి కాకుండా నేను అనేది ప్రీమ్యారిటల్లో ఒకే క్యాస్ట్ వాళ్ళు, ఒకే రిలీజియన్ వాళ్ళు ప్రీమ్యారిటల్లో ఉంటారని ఏం లేదుగా. కానీ ఇవన్నీ పిక్చర్లోకి వచ్చేది ఎప్పుడంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నాం అప్పుడు వచ్చినప్పుడు కుటుంబాలు అదే ఈ ఛాలెంజెస్ ఏంటంటే, మీ కుటుంబాలు ఎలా ఆలోచిస్తున్నాయో ఈ ఆలోచన వాళ్ళని మళ్ళీ వాళ్ళ మనసు మార్చొచ్చు. అవతల వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు ఓకే బాగున్నారు, కలిసి ఉందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఫ్యామిలీ ఎంటర్ అయిందో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళకున్న సాంప్రదాయాలు ఇవన్నీ మీ జీవితంలోకి వచ్చి పడతాయి. అప్పుడు మీ జీవితం ఇంకా టఫ్ అవుతుంది. అప్పుడు అంటారు, నేను నీతో కలిసి ఉంటున్నప్పుడు ఇవన్నీ నేను ఊహించలేదు, మన ఇద్దరి నమ్మకాలు కలిశాయని మనం కలిసి జీవించాలనుకున్నాం, ఇప్పుడు చూస్తే మీ ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత నేను జీవించలేకపోతున్నాను. అప్పుడు కూడా దెర్ ఇస్ ఎ ఛాలెంజ్. సో ఇట్లాంటి రకరకాలైన సమస్యలు కనిపిస్తున్నాయి కదా. అవునండి. సో పెళ్ళి కాకుండా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న ప్రాసెస్లో ప్రీ మ్యారిటల్ రిలేషన్లో ఉంటూ ఉంటారు, ప్రాబ్లం కనిపిస్తున్న ప్రతిసారి ఎక్కడో వాళ్ళకి ఇంకా జీవితం కనిపించదు, హోప్లెస్ అయిపోతూ ఉంటుంటారు.
లేదంటే కొంతమంది ప్రీ మ్యారిటల్లో ఉండి తర్వాత బాగుంది అని మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటుంటాయి. మీరన్న ప్రతి ఛాలెంజ్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మార్చ్ 10th ప్రోగ్రామ్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఎందుకంటే వాళ్ళకి మానసికంగా శారీరకంగా చాలా హింస ఉంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా ప్రాబ్లమ్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు. హింస గురించి పక్కన పెడితే మానసిక సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే సాధారణంగా ఇద్దరు మనుషులు ఏ రిలేషన్షిప్ అయినా సరే అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని మీరు అర్థం చేసుకుంటే మనిషి పూర్తిగా ఎలా అర్థమవుతాడో, ఏ మార్గంలో మనం అర్థం చేసుకోవచ్చో వాళ్ళు ఆ ప్రయత్నంలో వాళ్ళు ప్రయాణం చేయొచ్చు కలిసి. కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ కానీ, అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్స్ కానీ, రిలేషన్షిప్లో వచ్చే ఛాలెంజెస్ కానీ ఈ వర్క్షాప్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఛాలెంజెసే కాదు, ఛాలెంజెస్ని సాల్వ్ చేయడం ఎలా మీరు పరిష్కరించుకుంటారో ప్రతిరోజు అనే విషయాలు చర్చించడం జరుగుతుంది. ఇది ఎటువంటి రిలేషన్షిప్ అయినా, ప్రీ మ్యారిటల్ అయినా, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, రిలేషన్షిప్లో ఫండమెంటల్స్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాటి గురించి పరిష్కరిస్తాం. అంతేకాకుండా ఒక లక్ ఏంటంటే ఈ వర్క్షాప్ ఎండింగ్ తర్వాత ఎవరికైనా పర్సనల్ అంటే చివరిలో పర్సనల్గా ఎవరికైనా ఉంటే 1-on-1లో మేమిద్దరం అవైలబుల్గా ఉంటాం కాబట్టి సో వాళ్ళు ఏదైనా పరిష్కారాలు కావాలని అనుకున్నా, ఏదైనా అర్థం చేసుకోవాలనుకున్నా ఇండివిజువల్ సమస్యల గురించి కూడా చర్చించవచ్చు. బా ఇది కూడా ఉంది. అయితే చాలా మంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు చెప్పడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని కలవాలంటే అది ఇంకా వాళ్ళకి భారం అవుతుంది. కానీ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి అది ఈజీ అవుతుంది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.